హలో పిల్లలు, తిర్లంగి మాస్టారు నవోదయ క్లాసెస్కి మీకు అందరికీ కూడా స్వాగతం. మీరు మన తిర్లంగి మాస్టారు ఛానల్ చూడడం ద్వారా ఎటువంటి కోచింగ్ తీసుకోకుండానే సీట్ అన్నటువంటిది చాలా ఈజీగా సంపాదించవచ్చు. మనం మెంటల్ ఎబిలిటీ అన్నటువంటిది ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. మెంటల్ ఎబిలిటీలో 10 పార్ట్స్ అన్నటువంటివి ఉంటాయి. ఈ 10 పార్ట్స్కి సంబంధించి 10 into 4 10 4 40 క్వశ్చన్స్ అన్నటువంటిది రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటిది 10th పార్ట్ నాన్న. ఆల్రెడీ 1వ పార్ట్ నుంచి 9వ పార్ట్ వరకు కూడాను 9 వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేయడం అన్నటువంటిది జరిగింది. ఈ 9 వీడియోలు కూడా మీకు యూట్యూబ్ మన ఛానల్లో తిర్లంగి మాస్టర్ ఛానల్లో పెట్టాం. ఎవరైనా చూడనట్లయితే 1 నుంచి 9 వీడియోలను కూడా చూడండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియోలు చూసినంత మాత్రం చేత మీకు 50 మార్క్స్కి అంటే 40 క్వశ్చన్స్ కూడా 40 into 1.25 మార్క్స్ చొప్పున 50 మార్క్స్ వస్తాయని చెప్పుకున్నాం కదా. 50కి 50 మార్క్స్ కూడా వచ్చేటటువంటి అవకాశం మీకు ఉంటుంది. గ్యారంటీ వస్తాయి. ఎందుకంటే మనం ఏదో ఆన్సర్ చెప్పేసి అలా పైన చెప్పుకుంటూ వెళ్ళట్లేదు. లోతుగా డీటెయిల్డ్గా ఎందుకు ఆన్సర్ అవుతుంది, ఎందుకు ఆన్సర్ కాదు అన్నటువంటిది చెప్తున్నాం. కాబట్టి జాగ్రత్తగా అండర్స్టాండింగ్ చేసుకొని మీరు మైండ్లో ఒకసారి పెట్టుకుంటే మీకు ఇలాంటి ప్రశ్నలు ఇంకా ఎన్ని వచ్చినా సరే మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 50/50 మార్క్స్ అన్నటువంటిది రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి పార్ట్ 10th పార్ట్. ఈ 10 పార్ట్స్ ఈవేళతో అయిపోయినాయి. రేపు మ్యాథమెటిక్స్ నుంచి లెసన్ చెప్పడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి తిర్లంగి మాస్టర్ అన్నటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు ఫ్రీగా చెప్తున్నాను అన్న, ఎటువంటి డబ్బులు లేకుండా మీకు ఫ్రీగా చెప్తున్నాం కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా నవోదయ కోచింగ్కి వెళ్ళినా, నవోదయ ఎగ్జామ్ రాస్తున్నా వాళ్ళకి ఈ వీడియోస్ని షేర్ చేయండి. ఓకేనా? అయితే ఈ 10th పార్ట్లో మనం ఎలా ఆన్సర్ ఫిగర్ని గుర్తించాలి. ఇక్కడ చూడండి నాన్న, క్వశ్చన్ ఫిగర్ అంటారు దీన్ని. క్వశ్చన్ ఫిగర్లో ఒక షేప్ అన్నటువంటిది ఇచ్చారు. ఒక వి షేప్ అనుకోండి. ఈ వి షేప్ అన్నటువంటిది ఏ బి సి డి ఈ డయాగ్రామ్లో ఎక్కడో ఒక దగ్గర మనకు ఉంటుంది. అర్థమైంది కదా. ఈ షేప్ అన్నటువంటి అందులో దాక్కుని ఉంటుంది. ఏది కరెక్ట్ షేపో మీరు గుర్తిస్తే, ఎందులో ఉందా షేప్ అన్నటువంటిది గుర్తిస్తే సరిపోతుంది అన్నమాట. చూడండి, ఓకేనా? ఇందులో చూస్తే సేమ్ టు సేమ్ షేప్ అన్నటువంటి ఉంది. చూడండి, ఇందులో చూడండి ఇక్కడ లేదు కాబట్టి బి రాంగ్ ఆన్సర్. ఇలా రావడానికి ఇందులో లేదు, రాంగ్ ఆన్సర్. ఇలా రావడానికి ఇందులో లేదు, డి ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. చూసారా, ఈ షేప్ ఇందులో దాక్కుని ఉంది. ఏ అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇందులో చూడండి నన్ను, ఇలాంటి ఒక షేప్ ఇచ్చారు. ఈ షేప్ ఇందులో ఉందా? ఇందులో లేదు. నెక్స్ట్ బిలో చూడండి, ఇది కూడా లేదా రివర్స్లో చూడవచ్చు. అది కూడా సేమ్ టు సేమ్. చూసారా నాన్న? కాబట్టి బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సిలో కూడా లేదు, డిలో కూడా ఎక్కడ అలాంటి షేపు లేదు. నెక్స్ట్ థర్డ్ డయాగ్రామ్. బి నాన్న ఇలా ఇచ్చాడు. ఇందులో చూడండి ఇక్కడ మీకు బి అన్నటువంటి ఉంది. కాబట్టి ఏ రైట్, బి రాంగ్, సి రాంగ్, డి ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ వి వేసేది చూడండి. ఇక్కడ బి ఓకేనా? ఏ కరెక్ట్. ఇందులో ఎక్కడ వి లేదు, ఇందులో లేదు, ఇందులో కూడా ఎక్కడ ఆన్సర్లో లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇలాంటి డంబెల్ షేప్లో ఉన్నటువంటి ఒక షేప్ ఇచ్చాను నన్ను. ఇందులో ఎక్కడైనా ఉందా డంబెల్? లేదు. ఇందులో గీయగలమా? లేదు. ఇందులో ఉంది చూడండి. మధ్యలో ఇక్కడ ఒక లైన్ ఉంది. ఈ లైన్ ఉన్నా మీకు అనవసరం, ఆ షేప్ ఉందా లేదన్నదే కావాలి. రైట్ ఆన్సర్ డి అన్నటువంటిది రాంగ్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న. ఇప్పుడు ఎలాంటి షేప్ ఇచ్చాడు చూడండి అమ్మా.
షేప్ చూసారా? ఇదే డయాగ్రామ్లో ఉంది, ఏలో ఉంది చూడండి. సేమ్ టు సేమ్. కాబట్టి ఏ కరెక్ట్ ఆన్సర్, బి రాంగ్, సి రాంగ్, డి ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇలా ఇచ్చి ఇలా ఇచ్చి ఇలా ఇచ్చి ఇలా ఇచ్చాడు. చూసారమ్మా? ఇది ఎక్కడుంది, ఎందులో ఉంది అన్నటువంటిది మీరు చూడాలి. ఇది చూసినట్లయితే మీకు ఇందులో డిలో లేదు నాన్న, అలాగే సిలో కూడా లేదు, బిలో కూడా చూడండి ఇలా ఉండి ఇలా ఉండేది ఏమీ లేదు. కాబట్టి ఏ కూడా రాంగ్ ఆన్సర్. బిలో ఉందమ్మా, బిలో చూడండి, ఇదిగోండి. చూసారా? కాబట్టి బి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. సేమ్ డయాగ్రామ్ 23లో కూడా ఇచ్చాడు. డంబెల్ షేప్. డంబెల్ షేప్ ఎక్కడుంది? మనం ఇందాకే చెప్పుకున్నాం, సిలో అన్నటువంటిది ఉంది. కాబట్టి సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. డి రాంగ్, బి రాంగ్, ఏ అన్నటువంటిది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ నాన్న, చిన్న రౌండ్ ఇచ్చాడు, ఇలాంటి షేప్ ఇచ్చాడు. ఇది ఎక్కడ ఉంది నాన్న? ఏ డయాగ్రామ్లో ఉంది చూడండి. కాబట్టి ఏ కరెక్ట్ ఆన్సర్, బి రాంగ్, సి రాంగ్, డి ఈజ్ ఆల్సో. షేప్ చూడండి అన్న, ఇలాంటి షేపు ఏ డయాగ్రామ్లో ఉంది మనకి? ఇది చూస్తే బిలో ఉందమ్మా, ఇదిగోండి, ఇదిగోండి. చూసారా? బిలో ఉంది. బి అన్నటువంటి కరెక్ట్ ఆన్సర్. ఏ రాంగ్, సి రాంగ్, డి ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఇలాగా ఒక పెన్సిల్ షేప్లో ఉంది, ఇలాంటిది ఒక షేప్ ఇచ్చాడు నన్ను చూడండి. ఇది ఏ డయాగ్రామ్లో ఉంది? ఇది కూడా నన్ను ఇక్కడ డిలో కనిపిస్తుంది చూడండి. చూసారా? కాబట్టి ఏలో లేదు, బిలో లేదు, సిలో లేదు, డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇలా ఒక జెండాలా ఉంది, ఇక్కడ ట్రయాంగిల్ ఉంది. చూసారా నాన్న? ఏలా ఉంది చూడండి, ఇదిగోండి, జెండాలా ఉంది, ఇక్కడ ఒక ట్రయాంగిల్ అన్నటువంటిది. కాబట్టి ఏ రైట్, బి రాంగ్, సి రాంగ్, డి ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్స్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఇదిగోండి, ఇలాంటి యారో మార్క్ ఉండి ఇలా ఉండి ఇలా ఉన్నటువంటిది. ఏలో ఉందా? ఇందులో లేదు, ఏ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ నాన్న, బిలో ఉందా? బిలో కూడా లేదు. చూడండి, ఇలా స్క్వేర్ వర్క్ ఓకే, ఇలా స్ట్రైట్ ఉండాలి, ఇక్కడ స్ట్రైట్ లేదు. చూసారా? ఇలా వచ్చింది, ఇటు వచ్చింది. కాబట్టి బి కూడా రాంగ్ ఆన్సర్. ఇక్కడ డి అంటే ఇంక చెప్పనక్కర్లేదు, డి ఇలా వచ్చి ఇలా వస్తే ఇక్కడ స్క్వేర్ అన్నటువంటిది ఉండాలి, లేదు. డి, సి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్. ఇదిగోండి, ఓకేనా? సి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. డబ్ల్యూ నాన్న షేప్, ఇది ఈజీ. ఎక్కడ డబ్ల్యూ ఉందో మీరు చూసుకోండి. చూడండి అన్న, ఏలో డబ్ల్యూ అన్నటువంటిది షేప్ ఉంది చూడండి, ఇదిగోండి. చూసారా? సేమ్ టు సేమ్ షేప్. ఏలో ఉంది, ఏ కరెక్ట్ ఆన్సర్. బిలో లేదు నాన్న, బి అన్నటువంటిది ఇలా వచ్చేస్తుంది, ఇలా సాగిపోయిన విధంగా. ఇది చిన్న డబ్ల్యూ వస్తుంది, డి అన్నటువంటిది పూర్తిగా లేదు. అర్థమైంది కదా? సేమ్ టు సేమ్, ఏలో ఉంది, ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇలా స్క్వేరు, దానిపైన ట్రయాంగిల్. ఇక్కడ చూడండి, ఇదిగోండి స్క్వేరు, దానిపైన ట్రయాంగిల్. కాబట్టి సి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏ రాంగ్, బి రాంగ్, డి కూడా రాంగ్ ఆన్సర్స్. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ఇదిగోండి ఇలాంటి షేప్ ఉంది. ఈ షేప్ ఇందులో వస్తుందా? రాదు. ఇందులోనూ రాదు. ఇందులో వస్తుంది చూడండి. చూసారమ్మా? కాబట్టి సి రైట్ ఆన్సర్, డి రాంగ్, బి రాంగ్, ఏ రాంగ్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఇదిగోండి యారో లాంటి షేప్, కానీ చివర కలవలేదు, ఇక్కడ కలవలేదు చూడండి. ఓకే.
ఇది ఎక్కడ ఉంది నాన్న షేపు? ఇదిగోండి. ఇదిగోండి. ఏ కరెక్ట్ ఆన్సర్? బి రాంగ్, సి రాంగ్, డి ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఇలాంటి ఈ షేప్ ఉంది, దీనికి ఇలాంటి ఒక షేప్ అతుక్కుని ఉంది. ఇది లేదు నాన్న, ఇందులో కూడా లేదు, డిలో కూడా లేదమ్మా, సిలో ఉంది చూడండి. చూసారా? ఇదిగోండి 7లా దానిపైన ఉన్నటువంటి షేప్ సేమ్ టు సేమ్. కాబట్టి సి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ నాన్న, ఇలా పారాషూట్లో ఎలా ఉంది? ఇది ఎక్కడుంది? ఇక్కడ ఇలా లేదు, ఇలా లేదు, రెండు రాంగ్. మూడోది ఉంది కానీ ఇది కొద్దిగా పొట్టిగా ఉంది చూడండి, రాంగ్. ఇది చూడండి అన్న, కరెక్ట్గా ఉంది. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పెన్సిల్ మాదిరిగా ఉంది చూడండి. ఈ పెన్సిల్ మాదిరిగా ఉన్నటువంటిది ఇదిగోండి, చూసారా? డి కరెక్ట్ ఆన్సర్, సి రాంగ్, బి రాంగ్, ఏ కూడా రాంగ్ ఆన్సర్స్. ఈ విధంగా మనం 10th పార్ట్ అన్నటువంటిది ఇచ్చినటువంటి షేప్ ఏదైతే ఇచ్చాడో ఆ షేప్ కరెక్ట్గా ఏబిసిడి ఆన్సర్ డయాగ్రామ్లో ఎక్కడుందో చూసి మనం గుర్తించగలిగితే మనకి 10th పార్ట్ నుంచి 5/5 మార్క్స్ అన్నటువంటివి వస్తాయి. ఓకేనన్నా? కాబట్టి మన వీడియోని అవసరమైనటువంటి పిల్లలకు షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి నుంచి మ్యాథమెటిక్స్ అన్నటువంటి చెప్పడం జరుగుతుంది. మెంటల్ ఎబిలిటీ 10 పార్ట్స్ కూడా కవర్ చేయడం జరిగింది. రేపటి నుంచి మ్యాథ్స్ క్లాస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో చెప్పడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ మీరు ఫాలో అవ్వండి, వీడియోస్ని లైక్ చేయండి. ఓకేనన్నా? రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.